గర్భంలో పడి ఆ గర్భంలో నానా యాతనలు పడుతుంది. గర్భపంచకం అని శంకర భగవత్పాదులు చేశారు. గర్భంలో నానా యాతనలు పడుతుంది శిశువు. 9 నెలలు. మనకేమో సంతోషం. మీరు వెనకప్పుడు తెలియక అంత బాధపడ్డారు. మీరు కూడా అందరూ పడ్డాం. మాతృదోషం చేశాం, ఏమో సంతోషం పుట్టాం. పుడితేనమ్మా జ్ఞా అంటుంది. కిం కా ఎందుకు కహ ఎందుకు పుట్టా, కిం దేనికి, దుఃఖంగా ఉంది నాకు. మనం ఏదో సంతోషం, కీ అనింది, కూ అనింది, క్రీ అనింది, ఒక్కొక్క అన్ని భాష. అది అన్ని బీజాక్షర భాష. అనుక్షణం కొంచెం జ్ఞాపకం ఉంటుంది అంతే. పుట్టినప్పుడు తక్షణం మనమంతా దానికి నీళ్ళలో వేసి అద్ది విద్ది కొద్ది. కళ్ళు చూడు, మీ నాన్నలాగే ఉంది, కళ్ళు చూడు, ముక్కు చూడు, మీ తాతలాగే ఉంది, ఇట్లా చెవులు చూడు, మా మామలాగే ఉంది, అట్లా అంతా అనుకుంటాం. అది కొయ్యో పియ్యో తుయ్యో ఏడుస్తూ ఉంటుంది. క్యా 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 క్యా, ఇంకంతా ఏడుపు. ఇంకా చచ్చే వరకు ఏడిపే, నవ్వే లేదు. బిగినింగ్ ఏడుపు కదా, అదే. సో వెతకాల మనం, ఎందుకు వచ్చాం మనం, ఎన్ని మాటలు రావాలి మనం, మన భర్త ఎన్ని మాటలు, ఎందుకు ఇన్ని మాటలు వస్తున్నాం, దీన్ని తప్పించుకోవాలా, మనం యోచన చేయాలి మనం. అదే భాగవతం. భాగవతం మీరు వింటే మీకు దీనికి క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుంది. భాగవతం మీరు వింటే దాంట్లో అన్నీ మనమే పాత్రలుగా ఉంటాం అక్కడ.